దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక. మరి ఆయన కృప, ఆయన క్షేమం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు ఒక చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉంది. మరి నేను ఇంగ్లీష్లో చదువుతాను, దయచేసి వినండి. It was not the angels that God subjected the inhabited world of the future when Christ reigns, but which we are speaking. But one has solemnly testified somewhere in the scripture says, what is man that you are mindful of him, or the son of man that you graciously careful for him. అంటే ఇక్కడ చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మనని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం అని ఎందుకు మనని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మర్చిపోతే మనం ఏమైపోతాం? కానీ ఆయన ఎందుకు మనని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యు హ్యావ్ మేడ్ హిమ్ ఫర్ ఎ లిటిల్ వైల్ లోవర్ ఇన్ స్టేటస్ దాన్ ద ఏంజల్స్. You have crowned him with glory and honor and set him over the works of your hands. You have put all things in subjection under his feet. Now in putting all things in subjection to man, he left nothing outside his control. చూసారా, ఇక్కడ చక్కని మాట ఉంది. ఏంటంటే దేవుడు అన్నిటినీ కంట్రోల్ చేయమని దేవుడు మనిషికి ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు చేసిన చేతి పనికి ఆయన్ని కంట్రోల్ చేయమని ఇచ్చాడు. ఏది కూడా ఆయన కంట్రోల్కి మించి లేదని రాయబడింది. కానీ చాలాసార్లు మనం పోగొట్టుకున్న వారంగా, భయపడుతూ, మనమేదో శూన్యంలో ఉన్నట్టుగా, మనకెవరు సహాయము చేయలేని వారుగా భయపడుతూ జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. యు హ్యావ్ మేడ్ హిమ్ ఫర్ అ లిటిల్ వైల్ లోవర్ దెన్ ద ఏంజల్స్, బట్ యు హ్యావ్ క్రౌన్డ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ హానర్. మనిషిని ఘనతతోనూ మహిమతోనూ నువ్వు కిరీటము ధరింపచేసి ఉన్నావని ఇక్కడ చక్కని వాక్యం రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యంలో, ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడును తినెను. అప్పుడు వారిద్దరు కళ్ళు తెరవబడిను, వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొంటిరి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన ఘనతతోనూ మహిమతోనూ ఆయనకి కిరీటము ధరింపచేసి సృష్టించాడు. కానీ ఈ ఒక తోటలో ఆదామును చూసి దేవుడు చెప్పాడు, ఈ ఒక తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, తిను దినమున నువ్వు చనిపోతావు అన్నాడు. దేవుడు చెప్పిన మాటని ఆదాం విన్నాడు, కానీ వినిపించుకోలేదు. ఆ పండుని తినొద్దు అని దేవుడు చెప్పినను తన భార్య అయిన అవ్వమ్మ ఆ పండుని అపవాది చెప్పినట్టుగా తీసుకొని తిన్న తర్వాత వాళ్ళు కళ్ళు తెరవబడి వాళ్ళు దిగంబరులని వారిని వారు గుర్తించుకున్నారు. చూడండి, ఈ లోకములో అపవాది మొట్టమొదటిగా మనని మోసము చేసి మనల్ని దిగంబరులుగా వదిలిపెట్టేశాడు. మన ఇంట్లో ఎవరైనా ఒకరికి మైండ్ సరిగా పని చేయకుండా బట్టలిప్పేసి ఇంట్లోండి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, మనకి ఎంత అవమానం చెప్పండి. ఆయనకి అవమానమే. ఒకవేళ నేను బట్టలిప్పి బయటికి వెళ్తున్నాను మమ్మీ అంటే, వెళ్ళు నాయనా అంటారా మీరు? కానీ అలా చేయకూడదు నాయనా, సిగ్గుచేటు నాయన, మన సిగ్గు పోద్ది, మన కుటుంబ పరువు పోద్ది అని ఆయన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ దేవుడు నువ్వు దిగంబరిగా ఉండకూడదు, నా మహిమ చేత నువ్వు ఉండాలి, నేనిచ్చి మహిమ చేత, నేనిచ్చి ఘనత చేత నువ్వు జీవించాలని ఆ పండు తినొద్దు అని చెప్పాడు. కానీ ఆదాము తిన్న తర్వాత దిగంబరి అయిపోయాడు. అందుకని దేవుడు తోటలోకి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలవగానే నేను పలానా చోట ఉన్నానని చెప్పాలి కదండి. కానీ ఆయన ఇచ్చిన రిప్లై ఎలా ఉందంటే, నేను దిగంబరినని తెలిసి అనగానే దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరివా? ఎవరు చెప్పారు నువ్వు దిగంబరివని? వెంటనే సాతాను ఇలా చేశాడని, అవ్వమ్మ ఇలా చేసిందని
ఒకరి మీద ఒకరు నింద మోపారు. కానీ దేవుడు ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి అక్కడ ఒక జంతువు, అక్కడ ఒక గొర్రెపిల్ల వధించబడ్డది. ఆ ఒక గొర్రెపిల్ల చర్మముతో వారికి బట్టలు కుట్టించాడు. కానీ వారెక్కడ చేతులు చాపి జీవవృక్షాన్ని తినేసి సదాకాలము మరణిస్తూ జీవిస్తూ ఉంటారని వారిని ఆ తోటలోండి దేవుడు వెలగొట్టేశాడు. దిగంబరులుగా బయటికి వెళ్ళిపోయారు. కానీ ఆది కాండము నుండి దేవుడు ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. తన ప్రజల్ని రక్షించుటకు, వారి దిగంబరత్వం నుండి కప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు దేవుడు. కానీ ఎవ్వరూ కూడా మనుష్యుల దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడిచ్చిన వాక్యాన్ని సరిగ్గా చెప్పలేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి సిలువ మీద ఆయన మరణిస్తుండగా ఆయన వస్త్రంలో చీట్లు వేసుకున్నారంట. ఆయనకు ఒక చిన్న అంగీని కట్టారు. మనకి వస్త్రము ధరింప చేయడానికి ఆయన వస్త్రము లేని వాడిగా సిలువలో మరణించాడు. మనకి నీతి వస్త్రము ధరింప చేయడానికి యేసుక్రీస్తు అవమానమును, నిందను, ముఖం మీద ఉమ్మివేయుటను, కొరడా దెబ్బలు, నానా మాటలు, అబద్ధ సాక్ష్యాలు అన్నిటిని భరించాడు. ఎందుకు చెప్పండి? ఆయన ఈ లోకానికి వచ్చిందే నీవు నేను ఉన్న దిగంబరత్వాన్ని కప్పడానికి. అందుకనే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుని మహిమను వస్త్రముగా మన మీద ధరింప చేసి ఉన్నాడు. పాపం చేసినందుకు మనని మహిమ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు దిగంబరులుగా ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యము 9వ వాక్యం చదువుతాను చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అది లోకములోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 14వ వాక్యం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఒక మనిషికి ఉన్న ఆ ఒక దిగంబరత్వాన్ని కప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయనే వాక్యం. ఆ వాక్యము జీవమై, వెలుగై, మహిమయై మన దగ్గరకు వచ్చింది. ఆ వాక్యమే మహిమ చేత మళ్ళీ మనని కప్పడానికి ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, లైఫ్, లైట్ అండ్ గ్లోరీ. లైఫ్, లైట్ అండ్ గ్లోరీ. In him was a life, and that life was light of men. The true light that gives light to every man was coming into the world. ఆ వెలుగు మనిషిని వెలిగించడానికి వచ్చింది. ఆ వెలుగు మహిమతో నిండినదై వచ్చింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారంటే ఆ పండు తిన్న తర్వాత మహిమను పోగొట్టుకున్నాం. అందుకే దిగంబరులుగా తిరుగుతూ ఉన్నాం. ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకనే వాక్యంలో రాయబడింది, ఆయన మహిమను మనం కనుగొంటిమి. ఆయన మహిమను మనం కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగునుగాక. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒక మనిషిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు విధేయత మనందరినీ నీతిమంతులుగా చేశాడు. నీతి అనే వస్త్రాన్ని ధరింప చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వాక్యంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. ఫర్ గాడ్ త్రూ హూమ్ ఎవ్రీథింగ్ వాస్ మేడ్ చోస్ టు బ్రింగ్ మెనీ చిల్డ్రన్ ఇన్ టు గ్లోరీ. అనేక కుమారులని మహిమలో తెచ్చుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందరూ అంగీకరించిన వాళ్ళందరూ దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చినని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం ఉంది. కానీ హెబ్రీ పత్రికలో అనేక కుమారులని మహిమలో తెచ్చుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం, I counsel you to buy from me so that you can become rich, and white clothes to wear,
సో దట్ యూ కెన్ కవర్ యువర్ షేమ్ఫుల్ నేకెడ్నెస్. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఐ కౌన్సిల్ యూ, అంటే నేను నీకు ఆలోచన ఇచ్చుచున్నాను. యెషయా గ్రంథం 9:6 ఆయన ఆలోచనకర్తగా మనకున్నాడు. ఆలోచనకర్తగా మనకిచ్చే ఆలోచన ఏంటంటే, మీరు నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి అంటున్నాడు యేసయ్య. యేసయ్య రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రము వెలుగుతో నింపబడి ఉండేనంట. ఇంకో దగ్గర రాయబడి ఉంది మార్కు సువార్తలో, యేసుక్రీస్తు వస్త్రం అంట ఏ చాకలివాడు ఉతికి తెల్లగా చెయ్యలేనంత తెలుపుగాను మహిమతోనూ వెలుగుతోనూ నింపబడి ఉందని రాయబడింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఐ కౌన్సిల్ యూ టు బై ఫ్రమ్ మీ, నేను మీకు ఎందుకు ఆలోచనిస్తున్నానంటే నా దగ్గర మీ సిగ్గుని మూయగలిగిన తెల్లని వస్త్రము నా దగ్గర తీసుకోండి అంటున్నాడు. చూసారా, నాకు ఈ వాక్యం సిద్ధపడుతుంటే చాలా ఏడుపు వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు దేవుని ఒక ఉద్దేశం అంతా మనుష్యుల మీదే ఉంది. ఎందుకు ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడంటే, ఎప్పుడు నేను వెళ్ళి నా బిడ్డల ఒక సిగ్గుని మూయగలను, ఎప్పుడు నా మహిమ చేత వాళ్ళని నింపగలను అని ఆలోచిస్తూ వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మన కళ్ళు తెరవబడినప్పుడు, మన దిగంబరులుగా మార్చబడినప్పుడు ఆ సిగ్గును మూయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు. ఆయన మనకు ఆలోచనిస్తూ ఉన్నాడు, నీ సిగ్గుని మూయడానికి తెల్లని వస్త్రమును ధరించుకొనుడి. ఎక్కడ దొరకదు అది. తెల్లని వస్త్రం అంటే మనం వేసుకునే తెల్లని వస్త్రం కాదు ఇది. యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ఆయనే మన వస్త్రం, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన నీతి. ఆయన రక్తముతోనే మన పరిశుద్ధులుగా, మన పాపాలు కడిగి వేయబడి నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం. ఒకసారి యేసుక్రీస్తు కానా అనే ఊరిలోకి వెళ్ళినప్పుడు, యోహాను సువార్త 2:11 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా నేనేం చేయలేనమ్మా, నా సమయం రాలేదు అన్నాడు. అయినను అక్కడున్న సేవకులకు చెప్పేసి వెళ్ళిపోయారు తల్లి. ఆ సేవకులు యేసు ఏం చెప్తాడో చూస్తూ ఉన్నారు. యేసే వాళ్ళని చూసి, ఇక్కడున్న ఈ రాతి బాణాల్లో నీళ్లు నింపండి అని చెప్పాడు. నీళ్లు నింపిన తర్వాత వారిని పిలిచి ఆ నీళ్ళని తీసుకెళ్ళి అందరికి వడ్డించండి అన్నారు. వాళ్ళు నింపింది నీళ్లు, వాళ్ళు ముంచుకొని వెళ్ళినప్పుడు అది ద్రాక్షరసంగా మార్చబడ్డది. అందుకని అక్కడ ఒక మాట ఉంది, గలిలయలో కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ద ఫస్ట్ ఆఫ్ హిస్ మిరాకిల్ సైన్స్ Jesus performed at Cana in Galilee. He thus revealed his glory and his disciples put their faith in him. ఆయన మహిమను వెల్లడిపరిచాడు అక్కడ. లూకాసు వార్త 10వ అధ్యాయం 22వ వాక్యంలో అక్కడ కూడా ఒక అద్భుత కార్యం చేశాడు. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 22 నుండి 24 వరకు. ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ కమిటెడ్ టు మీ బై మై ఫాదర్. నో వన్ నోస్ హూ ద సన్ ఈస్ ఎక్సెప్ట్ ద ఫాదర్, and no one knows who the Father is except the Son, and those whom the Son chose to reveal him. 23వ వాక్యం. Then he turned to his disciples and said privately, blessed are the eyes that see what you see. యేసుక్రీస్తు ప్రతి అద్భుతం చేసిన తర్వాత తన శిష్యుల వైపు రహస్యంగా తిరిగి, మీ కళ్ళు ఈ మహిమను చూచింది, మీ కళ్ళు ఈ మహిమను చూచింది. For I tell you that many prophets and kings want to see what you see, but did not see it, and to hear what you hear, but did not hear it. మీరు చూసే కార్యాలని, మీరు వినే మాటల్ని ఎంతోమంది ప్రవక్తలు, రాజులు వినాలనుకున్నారు. కానీ మీకు ఈ ధన్యత వచ్చింది, నా మహిమను మీరు చూచి ఉన్నారు. ఎందుకు నా మహిమను మీరు చూచి ఉన్నారని శిష్యులను చూసి రహస్యంగా చెప్పాడో తెలుసా? ఈ మహిమ చేతనే మీ సిగ్గు అనే నేకెడ్నెస్ నేను మూయబోతున్నాను. అందరూ పాపం చేసి మహిమను పోగొట్టుకున్నాక మనం ఈ లోకములో పిచ్చివారిలాగా బట్టలు లేకుండా దేవుడంటే భయపడుతూ పారిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి
మనుషులు దగ్గరికి వచ్చి మనలాగే ఆయన మనతో కలిసిపోయి ఆయన మహిమను మనకి చూపించాడు. శిష్యులకి చెప్తున్నాడు, ఎంత చక్కగా చూడండి. దెన్ హి టర్న్ టు హిస్ డిసైపుల్స్ అండ్ సెడ్ ప్రైవేట్లీ, చాలా రహస్యంగా చెప్తున్నాడు, నా మహిమను మీరు చూశారు కదా. లాజరు సమాధి దగ్గర కూడా మార్తమ్మని చూసి చెప్తూ ఉన్నాడు, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావని. దేవుని మహిమను అందరూ చూడాలని 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు. ఆ చుట్టూ ఉన్న వారందరూ అక్కడికి వచ్చాడు. కుంటివారిని లేపగలిగినవాడు, గ్రుడ్డివారికి కళ్ళు ఇచ్చినవాడు, ఈ చనిపోయిన వాడిని కూడా లేపుతాడేమో చూద్దాం రండి అని అందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు లాజరుని సమాధిలో నుండి లేపి తన మహిమను వెల్లడిపరిచాడు. హీ కేమ్ టు షో హిస్ గ్లోరీ. ఆయన మహిమని వస్త్రము చేత మనం నింపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇందాక హెబ్రీ పత్రికలో చదివాము, అనేక కుమారులని తన మహిమలో తెచ్చుటకు యేసుక్రీస్తు మరణించాడు. లాజరును లేపి తన మహిమను చూపించాడు. అప్పుడు చాలామంది ఆయనందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 1 పేతురు పత్రికలో ఒక చక్కని మాట ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం చదువుతాను చూడండి. ప్రైజ్ బీ టు గాడ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇన్ హిస్ గ్రేట్ మర్సీ హీ హస్ గివెన్ us a new birth into a life hope through the resurrection of Jesus Christ from dead and into an inheritance he can never perish, spoil or fade, kept in heaven for you. ఫేడ్ అవ్వదంట. మనకాయన ఇచ్చిన తెల్లని వస్త్రము ఫేడ్ అయిపోదు. మన బట్టలు తీసుకెళ్ళి ఎండలో వేస్తే కొన్ని రోజులు ఎండలో ఉంటే దాని కలర్ మారిపోద్ది. కానీ యేసుక్రీస్తు మన సిగ్గుని కప్పడానికి ఇచ్చిన ఆ మహిమ వస్త్రము ఎన్నడూ మనని ఫేడ్ చేయదు, ఎన్నడూ మనని పాడు చేయదు. అది ఎప్పుడు కూడా మహిమతోనే ఉంటుంది. అందుకనే మరణకరమైన పరిచర్య మహిమతో కూడినదైతే నీతి పరిచర్య ఇంకా అత్యధికమైన మహిమతో కూడినది. అది తగ్గిపోయే మహిమ, ఇది రోజు రోజుకి ఎక్కువయ్యే మహిమ. అందుకనే మహిమలో నుండి మహిమలోకి మనల్ని తీసుకెళ్తారంట యేసయ్య. ఆయన ముఖములో నున్న మహిమను మనకి వెల్లడిపరిచాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యములో దేవుని స్వరూపి అయిన యేసు క్రీస్తు యొక్క సువార్త వెలుగు మన ముఖములో ప్రకాశించాలని, ఆ వెలుగు మన హృదయములో ప్రకాశించాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెలుగు చేత, ఆయన జీవము చేత, ఆయన మహిమ చేత వస్త్రముగా మనని ధరింపచేసి ఉన్నాడు. ఆయన వెలుగు చేత, సువార్త వెలుగు చేత మనం వెలిగించబడి ఉన్నాం. యేసుక్రీస్తు జీవము చేత మనం నింపబడి ఉన్నాం. ఆయన మహిమ చేత, ఘనత చేత అనేకులని ఆయన మహిమలో కుమారులుగా అంగీకరించాడు. అందుకని హెబ్రీ పత్రికలో ఉంటుంది, సహోదరుని పిలవడానికి నేను సిగ్గుపడని రాయబడింది. యేసుక్రీస్తుతో మన సహోదరులు అయిపోయాం. ఆయన మహిమతో నింపబడి మన్ని కూడా మహిమతో నింపాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటాడు. నేను ఎక్కడుంటానో అక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి ప్రభా. నా యందు నీవును, నీ యందు నేనును, మనము వారి యందును ఉండునట్లుగా నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ఎంత ప్రేమించాడో చూసారా. మనం దిగంబరులుగా ఉండకూడదని, మరణాన్ని మోస్తూ ఉండకూడదని, మరణానికి భయపడుతూ ఉండకూడదని ఈ లోకానికి వచ్చి ఆయన వెలుగనే సువార్తని మనకిచ్చి, ఆయన జీవాన్ని మనకిచ్చి, ఆయన మహిమ చేత మనల్ని ఆయన మహిమలో మనం తీసుకుని వెళ్ళడానికి మన మహిమ వస్త్రము చేత నింపి ఉన్నాడు. అందుకని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, అపవాది మనని దిగంబరులుగా చేసి, సాతాను మనని ఆ పండు తినమని ప్రేరేపించి మనని దిగంబరులుగా చేసి మనని ఒక ఆటబొమ్మలాగా చూశాడు. మన అపచయాన్ని, మన సిగ్గుని చూసి ఆయన ఆనందిస్తూ వచ్చాడు. కానీ యేసయ్య మనని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మన మరణానికి పాత్రులుగా ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన మరణం పొంది, ఆయన జీవాన్ని మనకిచ్చి, ఆయన మహిమ చేత మన కిరీటము ధరింపు చేసి మహిమలో మనం తీసుకొచ్చాడు. అందుకని ఆ మాట ఎంత బాగుంది చూసారా. కీర్తనలో కూడా ఉంటుంది ఆ మాట. 8వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది, నరపుత్రుని నువ్వు జ్ఞాపకము చేసుకోవడానికి, వై ఆర్ మైండ్ ఫుల్ ఆఫ్ మ్యాన్.
ఎందుకు ఆయన మైండ్ మన మీద ఉందంటే మనని మహిమ వస్త్రము చేత ధరింపచేయాలని, మన సిగ్గును మొయ్యాలని. మనం ఈ లోకంలో సిగ్గుపడుతూ జీవించకూడదు. యేసుక్రీస్తు మహిమ చేత మన నింపి ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చక్కని మాటలుంది. నా మహిమను తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. యేసుక్రీస్తులో ఉన్నదంతా మనకిచ్చాడు. ఆయన మహిమ చేత నింపాడు, ఆయన జీవం చేత నింపాడు, ఆయన నీతి చేత నింపాడు, ఆయన వెలుగు చేత నింపి ఉన్నాడు. అందుకనే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నీ సిగ్గుని నా సిగ్గుని ఆయన మహిమ చేత వస్త్రముగా మనకు ధరింపచేసి ఉన్నాడు. గనుక ఈ వాక్యం వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ సమయంలో వాక్యమైన ప్రతి ఒక్కరిని నీ మహిమ చేత నింపారని నమ్ముతున్నాం తండ్రి. పండు తినమని చెప్పి ప్రేరేపించి మమ్మల్ని సిగ్గుపరిచాడు నాయన. మా సిగ్గుని తండ్రి మీరు సిలువలో భరించి నాయన, మీరు వస్త్రహీనుడిగా సిలువలో మా కొరకు మరణించాడు ఆయన. ఒక చిన్న అంగిరికి ధరింప చేశారు. అయినను నీతి వస్త్రమును మాకు ధరింప చేయడానికి, మహిమ వస్త్రమును మాకు ధరింప చేయడానికి, తెల్లని వస్త్రమును మాకు ధరింప చేయడానికి మీరు మా కొరకు మరణించారు ప్రభువా. అనేక కుమారులని నీ మహిమలో తెచ్చుటకు రక్షకుడైన యేసుక్రీస్తు మా కొరకు మరణించాడు నాయన. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని కుప్పలు భద్రపరచుకోమని, ఆశీర్వదించమని, మహిమ చేత నింపమని, నీ జీవము చేత నింపమని, నీ వెలుగని స్వార్థ చేత వారిని బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.